ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె ఒక దర్శనం చూస్తుందండి. ఆ దర్శనంలో ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తుండగా దేవుడొచ్చి మొదటి స్త్రీ దగ్గర కాసేపు ఆగి మాట్లాడి కౌగిలించుకుని రెండో స్త్రీ దగ్గరికి వెళ్లి మాట్లాడి తలనిమిరి నేనున్నానని ధైర్యం చెప్పి మూడో స్త్రీ దగ్గర మాత్రం మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోతాడండి. దర్శనం చూస్తున్న ఆమె అనుకుంటది, ఏంటి దేవుడు ఇద్దరు స్త్రీలతో మాట్లాడి మూడవ స్త్రీతో మాత్రం మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోయారని. అప్పుడు ఆమెకి దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? మొదటి స్త్రీ నేను మాట్లాడకపోయినా ధైర్యం ఇవ్వకపోయినా ఆమె విశ్వాసంలో జారిపోతాది. రెండవ స్త్రీ మాత్రం విశ్వాసంలో ఒక మెట్టు ఎక్కువే ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఆమె కూడా విశ్వాసంలో జారిపోయే పరిస్థితి ఉంది. అందుకే ఆమెతో కూడా మాట్లాడాను. మూడో స్త్రీకి వచ్చేసరికి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా కార్యం చేసినా చేయకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరనిది. బంగారం తయారవ్వాలంటే కాల్చబడాలి. అలాగే ఒక మనిషి పరిపూర్ణం అవ్వాలంటే శ్రమల గుండా ప్రయాణించినప్పుడే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. 1 కొరింథీ 16:13 మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మత్తయి 15లో కానాను స్త్రీ దేవునిపై చూపిన విశ్వాసానికి ఎంతో ప్రసిద్ధి. ఆమె అన్యురాలైనప్పటికీ దేవునిపై విశ్వాసం ఉంచింది గనుక తన కూతుర్ని స్వస్థపరుస్తాడని నమ్మింది గనుక దేవుడు ఆమె విశ్వాసాన్ని చూచి వెంటనే స్వస్థపరుస్తాడండి. అలాగే మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కావాలనే శ్రమల గుండా ప్రయాణించేలా చేసి రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. మరి మీరే స్త్రీని పోలి ఉన్నారు? మొదటి స్త్రీనా, రెండవ స్త్రీనా, మూడవ స్త్రీనా?